చనిపోయిన లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది, శరీరం అంతా కుళ్ళు పట్టిపోయింది. అప్పుడు ఆయన్ని ఆ యొక్క సమాధిలో పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 4వ దినం వచ్చిందంట. అక్కడికి వస్తే ఆ యొక్క మరియా మార్త ఇద్దరు ఏడుస్తూ ఉన్నారంట. ఏడుస్తూ ఒక మాట నిండ్రు, యేసయ్యా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు మరణించేవాడు కాదు, నీవు ఇక్కడ లేని ఎడల ఇది మాకు సంభవించింది అంటే, యేసు ప్రభు అతన్ని ఎక్కడ పెట్టారు అని చెప్పి నాకు చూపించండి అన్నప్పుడు అక్కడికి వెళ్తే విశ్వసించలేదు. కానీ మార్తాలు అయితే దేవుడు ఒక మాట అన్నాడు, నువ్వు విశ్వసిస్తే దేవుని యొక్క మహిమను చూస్తావు. దేవుని మొదట మనం ఏం చేయాలంటే విశ్వసించాలి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి, ఆయన ఎందుకు మనము నిరీక్షణ కలిగి ఉండాలన్నమాట. ఎప్పుడు ఆ సమాధి దగ్గరికి పోయిన తర్వాత ఆ యొక్క బండ వేసి పెట్టుంటారు కదా, పెద్ద బండ గుగలాగా ఉంటుంది అనమాట. ఆ గుగలో ఏం చేస్తారో బండని పెడతారనమాట, లోపల పెట్టి శవాన్ని. అది వచ్చి యెరూషలేములో వచ్చి యూదులకి అది ఒక అలవాటు అనమాట, అదిదా పద్ధతి. అప్పుడు ఆ బండ అడ్డంగా ఉంటే ఆ బండను తీయమని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ఒకే మాట అండి, లాజరు బయటికి రా అని. ఒకే మాట. ఆ ఒక్క మాటకి ఆ చనిపోయిన శవము ఊపిరి పొంది ఏం చేసిందంటే లేచి నిలబడింది అనమాట. నిలబెడితే వెంటనే యేసు ప్రభు వారు ఒక మాట అండి, ఫస్ట్ ఆయన కట్టులు ఉపదీయండి. అదే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎంతోమంది అలాగా కట్టబడి ఉండరు. దేంట్లో కట్టబడి ఉండరు? పాపంలో, వ్యభిచారంలో, వేసితనంలో, దొంగతనంలో, ఈ లోక కార్యాలందు ఏం చేసి ఉండరో కట్టబడి ఉండరు మా మనుషులు. యేసుక్రీస్తు ప్రభు వారి కార్యం ఏంటంటే ఆ కట్టును విడిపించేదానికి, చనిపోయిన వారిని సజీవ లెక్కలో లేపేదే దేవుని యొక్క కార్యం అనమాట. అందుకే ఆయనకు ఒక బైబిల్ ఒక మాట ఉంది, ఆయన నశించిన దాన్ని వెతకి రక్షించే కొరకు వచ్చాడు అన్నమాట.